बोलो भारत माता की। ఢిల్లీ గడ్డపై కమలం పువ్వ వికసించినట్టు 27 ఏళ్ల తర్వాత దీర్ఘకాలంలో మన విశ్వగురువు అయినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశంలో దాదాపు 14 రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేయడం నిజంగా చాలా శుభపరిమాణం మన దేశానికి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. ఎందుకంటే దేశభక్తిలో, దేశ జనాలలో, దేశ జనాభాకి ఏ చిన్న చీమ కుట్టనీయకుండా, ఎవరికి ఏ హాని జరగకుండా, ఏ ఉగ్రవాదుల నుంచి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నిజంగా కంటి రెప్పలా కాపాడుకుంటున్నాడు. కాబట్టి ఈ దేశంలో మంచి రోజులు, మంచి పరిపాలన జరుగుతుంది. అదే ఇంతకుముందున్న ప్రభుత్వాలలో ఎప్పుడు చూసినా బాంబ్ బ్లాస్ట్ అయ్యేటివి, ఎక్కడ చూసినా కూడా రాష్ట్రాలలో బయటికి రావాలా ప్రజలు అంటే నిజంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా ఒక బీజేపీ పార్టీకే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో ప్రజలు నిజంగా బీజేపీకి పట్టడం కట్టడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే దేశ రాజధాని నడిబొడ్డున ఈరోజు కాషాయ జెండా రెపరెపలాడింది. అన్ని రాష్ట్రాలలో కూడా కాషాయ జెండా రెపరెపలాడబోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముదిగొప్ప మండలంలో మా ముదిగొప్ప గ్రామంలో ఈరోజు మేమందరం మా పార్టీ శ్రేణుల మధ్య సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.